ఊరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వజననీ వాసవి మా ఉదయ గీతి. ఈరోజు మన పట్టణ ఆరోగ్య సంఘంలో ఆరోగ్య మెగా హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. దానికి మన ధన్పాల్ సూర్య గారు ఇచ్చేసినట్టు వారికి ధన్యవాదాలు. అయితే మేము ఇంకా హెల్త్ చెకప్ క్యాంప్ చేస్తున్నాం. మా అనగానే మన అన్న మన క్యాంపులో అసలు రావాలని చెప్పారు. కానీ ఈరోజు మా అక్షరంలో ఎంత ఆనందంగా ఉన్నది. అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి మా అనుబంధ సంస్థల గారు, మా యువజన సంఘం అధ్యక్షుడు లిఖిత్ గారికి, మరి మా మెంబర్లకు అందరికీ, మా స్పెషల్గా మా సెక్రటరీ గారు, మా ప్రాజెక్ట్ చైర్మన్లు అందరూ ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దూరం తీసుకొచ్చేందుకు వాళ్ళకు వేసుకున్న ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మా త్రిమూర్తులు మాకు ఈ వారం రోజుల నుంచి రెగ్యులర్గా మందుల గురించి కానీ ఈ ఫ్లెక్సీల గురించి కానీ అందరికి చెప్పడానికి ఉండండి ప్రోగ్రామ్ని చేపించినందుకు వారికి పేరు ధన్యవాదాలు. మరియు మా ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క డాక్టర్లందరికీ స్పెషల్గా మా ధన్పాల్ వినయ్ కానీ, రాఘవేంద్ర, దేవత వాళ్ళు, మన పడిరాజ్ సార్, మోటరి అరుణ్ గారు, వీళ్ళందరూ ఒక్కసారి అడగగానే మాకు మా ఆహ్వానాన్ని మన్నించి కంపల్సరీ వస్తాము, ఈ క్యాంప్ పెట్టడం చేసి చేద్దామని చెప్పారు. వాళ్ళు కూడా ఎన్ని పనులున్నా అని వదిలేకొని మన ఈ క్యాంప్కి వచ్చినందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ మాకు హెల్త్ చెకప్ ఫ్రీ క్యాంప్ సందర్భంగా బ్లడ్ టెస్ట్ కానీ ఇవన్నీ చేయడానికి వచ్చిన ఆ హెల్త్ క్యాంప్ మన టాటా ఏఎంజీ వారు వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా యొక్క అనుబంధ సంస్థలు అందరూ కూడా ఈరోజు వచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మనము పెన్షన్ ఎవరి మంత్ ఇచ్చే పెన్షన్ కూడా ఈరోజు ఇస్తున్నాము. అందులో నా అందరికీ తెలిసిన విషయం ఒకటే, మన సంఘం నుంచి 300 రూపాయలు, మన ధన్పాల్ సూర్య గారి ట్రస్ట్ ద్వారా 200 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవగాహన వచ్చిన అందరికీ అందరికీ పేరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అందరూ కూడా ఒకసారి గట్టిగా అమ్మా మీరు కూడా ఒకసారి గట్టిగా జై వాసవి, జై శ్రీరామ్. అంటే మనం ఇంట్లో కూడా బయటకు వెళ్ళే ముందు ఒకసారి భగవంతుని తలుచుకుంటే, ముఖ్యంగా రాముని తలుచుకుంటే మన బాడీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, దాంతోపాటు ఆ రోజు మనకంతా కూడా శుభాకాంక్షలు. ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్, ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్న పట్టణ సంఘ అధ్యక్షుడు చిరంజీవి ధన్పాల్ శ్రీనివాస్ గారికి, మరియు కార్యదర్శి సోదరుడు ప్రభాకర్ గారికి, మరియు క్యాషియర్ సోదరుడు నాగరాజు గారికి, వేదిక మీద ఉన్న వీరందరికీ, ఈరోజు వేదిక మీద ఉన్న యువజన సంఘం అధ్యక్షులు మా నిఖిల్ గారికి, నిఖిల్ స్వామి గారికి, మరియు కదిరేశ్వర ఆలయ అధ్యక్షులు చిన్న నందు గారికి, ఇంత చక్కటి కార్యక్రమం ఏదైనా మనం కార్యక్రమం తలపెట్టాలంటే మనం ఎవరికో కూడా బాధ్యత ఎక్కువ చెప్తాం. ఇంట్లో చిన్న కార్యక్రమం చేసుకున్నా ఈ పని నువ్వు పెట్టుకో, నువ్వు ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలి. ఇంత చక్కటి కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుగుతున్నదంటే అన్నిటి కూడా కన్వీనర్లు ముఖ్యం. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా ఉన్న ఉపాధ్యక్షులు మరియు మాజీ రాజేంద్ర గారికి, సహాయ కార్యదర్శి సత్యారాయణ గారికి, మరి యొక్క సహాయ కార్యదర్శి మరియు కన్వీనర్ కొండ రాజేందర్ గారికి, ముఖ్యంగా ఒకప్పుడు నేను అంటే 30 సంవత్సరాల క్రితము ఇందూరు, మనం అందరం కూడా నిజామాబాద్ ఇందూరు అన్నాం. ఇందూరులో డాక్టర్లు అంటే మన ఆర్యవైశ్య సమాజంలో ఎవరు ఉండేది కాదు. ఈరోజు మీరు ఎన్ని హెల్త్ క్యాంపులు పెట్టినా మన ఆర్యవైశ్య సంఘ ఆర్యవైశ్యుల నుండి
డాక్టర్ల బృందం తండోపతండాలుగా ఉన్నది. ఈనాటి హెల్త్ క్యాంప్లో పాల్గొంటున్న డాక్టర్ల బృందం రాఘవేంద్ర గారికి, విష్ణువర్ధన్ గారికి, ప్రదీప్ కుమార్ గారికి, మోటూరు అరుణ్ గారికి, పనిరాజ్ గారికి, రవికిరణ్ గారికి, బాలకృష్ణ గారికి, వీరకృష్ణ గారికి, కన్పాల్ వినయ్ గారికి మరియు వారికి సహాయపడుతున్న కాంపౌండర్లకు, సిస్టర్లకు అందరికీ కూడా శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఆర్యవైశ్యులనే దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా సేవకు అంటే ఆర్యవైశ్యులే. నాకు మొన్న అమెరికాకి వచ్చిన వాళ్ళ చుట్టం చెప్తా ఉన్నాడు. అక్కడ వారు నివసించే స్థలంలో ముఖ్యంగా ఒక 500 కుటుంబాలు ఇండియన్స్, దాంట్లో వాళ్ళందరూ కలిపి దాంట్లో 150 మంది ఆర్యవైశ్యులు. ఒక అద్భుతమైన ఆలయం కడతా ఉన్నారు. అంటే సేవ అంటే ఇంకా కూడా అనేక చెప్తున్నా, ధన్యా నయ్యతో దునియా నయ్యి. ఇవాళ గుడైనా బడైనా అనాథ శరణాలైనా అన్నదాన సత్రాలైనా ఆర్యవైశ్యులే ముఖ్య పాత్ర పోషిస్తారు. ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం విజయవంతమైంది. అది అందరికీ సాధ్యం కాదు. వేరే కంపెనీ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి ఎందుకు తీసుకున్న ఆర్యవైశ్యులు అంటే. అందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆర్యవైశ్యులు ఈ సేవా కార్యక్రమంలో గ్రూపులు లేవు, కులాలకు అతీతంగానే ఈ ఆర్యవైశ్యులు ఇప్పుడు జరుగుతున్న ఎంపిక. ఇప్పటి కార్యక్రమాలు ఈ గ్రూపు, ఆ గ్రూపు, ఆ సంఘం కాకుండా ఎంతో నగరంలో ఇంకా ఉండదు. ఆర్యవైశ్యుల కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని సంశోధన చేసుకుంటారని, ఆర్యవైశ్యులతో పాటు ఇతర కులాలు రావచ్చు. ఎక్కడ కూడా నిబంధన లేదు. ఆర్యవైశ్యులకే మేము దగ్గర సత్రంలో భోజనం చేయాలి, అన్ని సత్రాలలో ఉండటానికి కానీ భోజనంతో కానీ అన్ని కూడా చేస్తాము. కనుక భవిష్యత్తులో ఇటువంటి హెల్త్ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇంతకుముందు చెప్పిన ఏదో మేనిఫెస్టోలో హెల్త్ క్యాంప్ అనుగుణంగా ఎన్నికలు కానీ మళ్ళీ 6 నెలలలోపు ఇంకా ఇటువంటి అద్భుతమైన మెగా హెల్త్ క్యాంప్ ఇంకొకటి నిర్వహించాలని కమిటీ సభ్యులకు, పుట్టిన ఊరు కానీ పుట్టిన కులాలు కానీ అందరికి అభిమానం ఉండాలి. నాకు నిన్నటి వరకు అసలు చాలా మంది తెలుసు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ మనందరికీ తెలుసు. అయినా కానీ నేను చెప్పిన ఎంత ముఖ్యమైనా కానీ నా ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ జరుగుతున్నా తప్పకుండా పోవాలని నాకు అభిమానం ఉండాలా. అందరినీ కూడా మనం గౌరవించాలా, సమాజంలో అందరినీ గౌరవించాలా. కానీ మన కులం మీద, మన పుట్టిన ఊరు మీద తప్పకుండా ప్రత్యేకమైన అభిమానం ఉండాల్సి. ఇక మన ఆర్యవైశ్యం అంటే కూటికి లేని వాళ్ళు కూడా ఉన్నారు, కూటికి భోజనం లేని వాళ్ళు ఉన్నారు. పిల్లలందరూ స్వతంత్రం వచ్చిన తర్వాత అగ్రవర్ణాలకు పట్టించుకున్న నాతో ఎవరు లేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా. ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఈబీసీ స్కీమ్స్ తెచ్చిన కనుక మనందరి ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కనుక దీనికి ఒకసారి అందరూ కూడా గట్టిగా తప్పకుండా నేను కోరుతా ఉన్నాను. అదే కూడా మోడీ మోడీ గారు మన ధర్మాన్ని ఉంటుంది కాదు. ఈరోజు అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నాం. మీరందరూ కూడా ఇక్కడ సమాజంలో ఉన్నారంటే కరోనా సమయంలో ప్రపంచమంతా ప్రపంచ పటంలో భారతదేశం ఉన్న సందర్భంలో
100 దేశాలకు పైన ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత భారతదేశంలో ఉంటుంది. అది నరేంద్ర మోడీ గారి సాధ్యం. ఇది రాజకీయ వేదిక కాదు, అది ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. అది ఈబీసీ స్కీమ్ కూడా మీరు ఉపయోగించుకున్నారా? మీరు వీలైనంత కాన్సెప్ట్ ఒకటి పెట్టండి, వీలైనంత కాన్సెప్ట్ ఒకటి పెట్టి ఆర్య వయసులకు అదే చెప్తా ఉన్నా. అగ్నవర్ణాలను పట్టించుకున్న నాలుగు నరేంద్ర మోడీ గారు అగ్నవర్ణాల ముఖ్యంగా ఈబీసీ స్కీమ్ ద్వారా మన విద్యార్థులకు ఎంత లాభసాటి జరుగుతుందో మనకు తెలుసు. లేకుంటే 70-80 మార్కులు వచ్చి 30 మార్కులు చేసే కనుక నరేంద్ర మోడీ గారు కులాల కట్టిందా మతాల కట్టిందా సొక్క సాత్ సొక్క వికాస్ సొక్క విశ్వాస్ సొక్క ప్రయాస నినాదంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన జరుగుతూ ఉంది. ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు నేను అదే చెప్తా ఉన్నా. ఇక్కడ చాలా మంది పేదలకు ఎవరికైతే స్థలాలు ఉన్నాయో ఇంద్రమ్మ నేర్చుకో ఉన్నారు. నిన్న నేను అసెంబ్లీలో మాట్లాడిన విషయం చాలా మంది తెలుసు. 10 సంవత్సరాలు ఒక డబ్బులు బెడ్రూమ్ ఇయ్యలేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే నిజామాబాద్ అర్థం చేసుకోవాలి. అంటే మీరు ఎవరికైనా కానీ జాగాలు ఉన్న వాళ్ళు ఉంటే ఇంకా ఇంద్రపెట్టు. ఎందుకంటే ఇక్కడ జాబులు తక్కున్నారు. 3500లకు సగం కూడా భర్తీ కాలేదు. అప్పటి డబ్బు బెడ్రూమ్లు కానీ ఇప్పుడు ఇస్తున్న ఇంద్రమిల్లు కానీ 50% ఆవాస్ యోజన కింద కేంద్ర నిధులే వస్తూ ఉన్నాయి. ఈరోజు మీకు స్ట్రీట్ లో బండ్లు కూడా వస్తున్నాయంటే అది కూడా కేంద్రంలోనే. రోడ్లు డ్రైనేజీలు ఇక్కడ రాష్ట్రం నుండి ఏ ఒక్క రూపాయి కూడా మనకు రాదు. కనుక ఇటువంటి హెల్త్ క్యాంప్ భవిష్యత్తు ఇంకా నిర్వహించండి. సేవా కార్యక్రమం ఇంకా చేయండి. కానీ ఎవరికైనా కానీ అది పెద్దలు ఎందుకంటే ఇదంతా మీరు దిగుతూ ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. ఇక్కడ ఆయుర్వేదంలో మీరు అంగీకరించుకున్నా కాన్సెప్ట్ పెట్టండి. ఏదైనా కానీ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఆర్థికంగా కానీ విషయంలో ఏదైనా నాకు వృత్తికి తీసుకోవాలి. ఎటువంటి హెల్ప్ కావాలన్నా నువ్వు లోడ్ చేయండి. ఇక్కడ సాధ్యమైన నువ్వు చేయండి. లేదా నా వృత్తికి చేస్తే నా ప్రశ్న కావాలా లేదా ప్రభుత్వం ద్వారా నా సహాయ ప్రకారం ఆర్య వయసులకు ఏదో ఆర్య వయసులకు సహాయపడాలని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ కన్వీనర్లకు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసిన ఉపదానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి మా ఆర్య వైద్యులలో బీదలు చాలా ఉన్నారు. ప్రతి ఒక్కరికి 80 గజాలు 90 గజాలు ప్రతి ఒక్కరికి 90 గజాల ఇల్లు ఇప్పిస్తాను హామీ ఇస్తున్నాను. అలాగే ఇట్లాంటి హెల్త్ క్యాంపులు మరి ఎన్నో ఇప్పుడు కుల మత భేదాలు